ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 5, 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడైనగాక. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదూ? ప్రభు యొక్క కృప మిమ్మల్ని ఎల్లవేళలా బలపరుస్తుంది, మిమ్మల్ని నిలబెడుతూ ఉంది. ఆయన మీకు తోడై ఉన్న ఇమ్మానుయేలు. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోడు. అసాధ్యమైన విషయాల్లో దేవుని వైపు నుండి ఒక విషయం ఏంటో తెలుసా? దేవుడు మిమ్మలను మర్చిపోడు. అది ఆయనకు అసాధ్యం. కానీ చాలాసార్లు మనం దేవుని మర్చిపోయినాం. అది మన బాల్యం నుండి కొట్టిన పిండి. ఎన్నోసార్లు ఆయన్ని మనం మర్చిపోయినాం, బాధ పెట్టాం, దుఃఖపరిచాం. ప్రియా దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎప్పుడు కూడా మీరు బాధపరచకండి. ఆయనని మహిమపరచండి. ఆయన కృపలో మీరు నిలబడి ఉండండి. ఆయన హస్తాలలో మీరు సేదతీరండి. ప్రభు మీకు అట్టి భాగ్యమును దయచేయునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసమునకు కొన్ని రకాల పరీక్షలు కలుగుతాయని ఈ లేఖన భాగాన్ని బట్టి మనం గ్రహిస్తున్నాం. చాలాసార్లు మనకి పరీక్షలు అంటే ఇష్టం ఉండదు. పిల్లలు కూడా అంతే కదా. ఎగ్జామ్ అంటే వారు భయపడతారు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాకుండా ఉంటే మంచిది అని తలపోస్తారు. ఈ పరీక్షలు వాయిదా పడితే ఎంత సంతోషమో అని వారు సంబరపడిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే బాగా చదివినటువంటి విద్యార్థి పరీక్షలకు భయపడతాడా? అవి ఎప్పుడొస్తాయా, ఎప్పుడు చక్కగా ఎగ్జామ్ రాయవాలనా అని ఎదురు చూస్తాడు. దేవుని బిడ్డ, విశ్వాసంలో మనం బలము పొందిన కొలది మనకు వస్తున్నటువంటి ఆ పరీక్షలని మనం ధీటుగా ఎదుర్కొనగలం, వాటిని మనం జయించగలం. ఒకవేళ విశ్వాసంలో మీరు వీక్ అయిపోయారనుకోండి, మీరు పరీక్షలకి ఆమెడ దూరములో పారిపోతారు. బాబోయ్, ఈ పరీక్షలు నాకొద్దు, వీటి నుండి నేను తప్పించుకొని పారిపోతాను అని చెప్పి మీరు ఆలోచిస్తారు. కానీ మీ విశ్వాసాన్ని బలపరిచేది మీ జీవితంలో దేవుడు కలుగజేస్తున్నటువంటి ఆ పరీక్షలే. ఆయన అనుమతిస్తున్న ఆ పరీక్షలు మీ దృఢత్వాన్ని స్థిరపరుస్తాయి. ఒక దట్టమైన కాంక్రీటు వంతెన నిర్మించిన తర్వాత దాని యొక్క దృఢత్వాన్ని దాన్ని పరీక్షించడానికి ఒక పిల్లిని దాని మీద నడిపిస్తారు ఎవరైనా? లేదు. దాని దృఢత్వాన్ని పరీక్షించడానికి దానికి ధీటుగా ఉన్నటువంటి బరువులనే ఆ వంతెన మీద మోపుతారు. పెద్ద పెద్ద లారీలను ఆ వంతెన మీద నడిపిస్తారు. బరువైనటువంటి వాటిని దాని మీద నుండి అవతలకు యువతలకు తోడుకొని వెళ్తారు.
దాని దృఢత్వం ఎంతో అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో ఒక బలమైనటువంటి వంతెన నిర్మించుకుంటున్నారు. ఆ వంతెన యొక్క బలం, దాని యొక్క దృఢత్వాన్ని తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షల్ని దేవుడు అనుమతిస్తున్నాడు. మీరు ఆ పరీక్షను ఎదుర్కొన్న తర్వాత సువర్ణంగా మీరు మారబోతున్నారు. దేవుడు మిమ్మల్ని రెండంతల ఆశీర్వాదానికి తోడుకొని వెళ్ళబోతున్నాడు. ఆ దృఢత్వం మీలో ఉన్నదేమో ఒకసారి పరిశీలించుకోండి. ప్రతి పరీక్ష మీకు అద్భుతమైన దీవెన వర్షాన్ని తీసుకుని వస్తుంది. ప్రతి పరీక్ష మీకు మహిమను తోడుకొని వస్తుంది. ప్రతి పరీక్ష మీకు విడుదల ఇవ్వడానికి మార్గాన్ని సరళం చేస్తుంది. కాబట్టి పరీక్షలను చూసి మీరు భయపడకండి. పరీక్షలలో గొప్ప జయమిచ్చే దేవుని వైపు చూడండి. మీరు ఎంత మాత్రమును ఓడిపోరు. ఓడిపోవడానికి ప్రభు మిమ్మల్ని పిలవలేదు. ఆయన యెహోవా నిశ్చయిగా మీతో ఉండి మీకు జయమునివ్వడానికి ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నాకు దేవుడు జయమేబోతున్నాడని మీరు సంతోషించండి, ప్రభుని మహిమపరచండి, ప్రభుని ఘనపరచండి. దేవుని మహిమ మిమ్మల్ని కమ్ముకునే వేళ ఆసన్నమైంది. ఆయన యొక్క ప్రణాళిక మీ యందు నెరవేరి ఆయన మహిమకు ఒక ఆధారముగా మీ పరిస్థితులు మారబోతున్నాయని ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ ద్వారా నేను మీకు ప్రకటిస్తున్నాను. దేవుని కృపలో నిశ్చలముగా ఉండండి. ఆయన మీద భారం వేయండి. ఆయననే నమ్మండి. ప్రతి మనుష్యుడు అబద్ధికుడు అవుతాడేమో కానీ దేవుడు మాత్రం అబద్ధికుడు కాడు. ఆయన యథార్థవంతుడు, నమ్మకస్తుడు. కనుక మీ పరీక్షలలో గొప్ప జయమిచ్చి నిలబెట్టి మిమ్మల్ని విజేతలుగా చేస్తాడు. దేవుని అట్టి కృప మీకు అనుగ్రహించబడునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను బలపరచండి. ఆత్మీయ జీవితంలో కదిలించబడని దృఢత్వం వారికి దయచేయండి. ఎంత మాత్రమును అధైర్యపడక మా తండ్రి, వారు క్రీస్తు కృపలో వర్ధిల్లి వారు పొందుచున్న ఈ పరీక్షలలో గొప్ప సమాధానం, ధైర్యం, విజయం అనుభవించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.